హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఫ్లాక్ సీడ్స్ తోటి అదేనండి అవిసె గింజల పౌడర్ చేసి చూపిస్తాను. ఈ ఫ్లాక్ సీడ్స్ తోటి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇప్పుడు స్టవ్ పైన ఓ ముక్కుడు పెట్టుకొని 2 కప్పుల ఫ్లాక్ సీడ్స్ వేసుకోవాలి. అవి చిటపటలాడేదాకా వేయింపుకోవాలి. ఇలా చిటపటలాడుతున్నప్పుడు తీసి ఒక ప్లేట్లో చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే ముకుడులో 1/2 కప్ శనగపప్పు, 1/2 కప్ మినపప్పు వేసుకోవాలి. అందులోనే ఇప్పుడు గుప్పెడి కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా చాలా మంచిది కదా. అందులోనే 2 టీ స్పూన్ల ధనియాలు కూడా వేసుకోవాలి. ఇలా అన్నిటినీ వేంపుకోవాలి. అన్నీ ఒకేసారి కాకపోయినా ఒక్కొక్కటి అయినా సెపరేట్గా అయినా కూడా వేంపుకోవచ్చు. ఈ ఫ్లాక్ సీడ్స్ అన్నాను కదండి, ఈ ఫ్లాక్ సీడ్స్ మనకి చాలా హెల్ప్ అవుతుందండి అన్ని విధాలుగా. అందులో ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి. ఇది ఒక్కటే కాకుండా ఇంకా కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి. అదే మూకుడులో మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు, కాస్త చింతపండు వేసి వీటిని కూడా రోస్ట్ చేసుకోవాలి. ఇది డైలీ 1 స్పూన్ తింటే 37 క్యాలరీస్ వస్తాయండి. అంత మంచిది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అందులోనే వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి బాగా వేపుకోవాలి. ఇలా అన్నీ వేపుకున్న తర్వాత పప్పులు తీసుకున్న దాంట్లోకే ఇవి కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా అన్నీ చల్లారిన తర్వాత ఓ మిక్సీ జార్ తీసుకొని అందులో ఫస్ట్ మనం చల్లార్చుకున్న ఈ అవిసె గింజలు వేసుకోవాలి. వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్గా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఈ పప్పుల మిశ్రమాన్ని కూడా మిక్సీలో వేసుకోవాలి. వీటితో పాటు ఓ 10-15 ఎల్లిపాయలు, రుచికి తగినంత గల్లుప్పు వేసుకోవాలి. వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా ఇది కూడా ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఇప్పుడు ఈ చేసుకున్న పౌడర్ని ఫ్లాక్ సీడ్స్ పౌడర్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి, ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న అవిసె గింజల పౌడర్
రెడీ. ఈ పౌడర్ని మనం టిఫిన్లో అయినా తినొచ్చు, లేదు అంటే అన్నంలో అయినా కలుపుకొని తినొచ్చు. డైలీ ఒక స్పూన్ తింటే చాలా మంచిది అండి. ఇది క్యాన్సర్ని కూడా రాకుండా చేస్తుంది.